హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ A1 కలెక్షన్స్ అండ్ స్టిచ్చింగ్. ఈరోజు కాలర్ నెక్ కటింగ్ ఎలా ఉంటుందో చూద్దాము. షోల్డర్ వచ్చేసి మనం 8 సెంటీమీటర్ తీసుకుందాము. 8 సెంటీమీటర్ అండ్ ఆర్మ్ హోల్ మనం 7 తీసుకుందాం. ఇలా ఫస్ట్ 3 గీతలు ఇలా మనం డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ విడ్త్ వచ్చేసి మనం 11.5 పెట్టుకుందాం. 11.5 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. అండ్ వేస్ట్ వచ్చేసి 9 ఇంచెస్కి ఇక్కడ మనం మార్క్ పెట్టుకోవాలి. అండ్ హిప్ వచ్చేసి 11 సెంటీమీటర్స్ దగ్గర ఇలా మార్క్ చేసుకుందాం. ఇలాగే దామన్ మనం కీ దగ్గర ఇలా నీ దగ్గర ఇలా ఇక్కడ 11 ఉంది కదా, మనకు 12 పెట్టుకుందాం. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కింద 11 పై మార్క్ ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మనం కలుపుకుందాం. ఫస్ట్ మన ఇది షోల్డర్ కదా, షోల్డర్ పార్ట్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఇది మన చంకా ఉంటుంది కదా, అక్కడి నుంచి నడుముది, అండ్ నడుము నుంచి హిప్ పార్ట్ ఇలా కలుపుకోవాలి. ఇలా అండ్ ఇక్కడ నీ దగ్గర మన మోకాల దగ్గర ఈ పార్ట్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇలా పైకి ఇక్కడ మనం రౌండ్ చేసుకుందాం. రౌండ్ చేసే దగ్గర మనము 1.5 ఇంచ్ ఇలా బయటికి తీయాలండి. దీనికి బేస్ చేసుకుంటూ ఇలా మనం డ్రాప్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. ఇది సంక రౌండ్. ఇక్కడ నుంచి మనం ఎక్స్ట్రా క్లాత్ మనకు ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవాలి. మినిమం 2 ఇంచెస్, మ్యాక్సిమం 2 ఇంచెస్, మినిమం 1.5 తీసుకోవాలి. ఇలా 2 ఇంచెస్. వేస్ట్ దగ్గర కూడా మనకు 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ హిప్ దగ్గర మనం 2 ఇంచెస్ తీసుకోవద్దు, ఓన్లీ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అండ్ నీ పార్ట్ దగ్గర కూడా మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటికీ కలుపుకుందాం. ఇలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ లింక్ని షేర్ చేయండి. ఇలానే నేను మంచి మంచి వీడియోస్ పెడతానండి. మీకు నా ఛానల్ లింక్ రావాలి, నా వీడియోస్ పెట్టిన వీడియోస్ లింక్ మీ ఫోన్కి రీచ్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాల్సింది. లైక్ చేయండి, అలా వెళ్ళిపోకండి. ఇది మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. ఇప్పుడు మనం నెక్ పార్ట్ చూద్దాం.
నెక్ లెంత్ మనము 6.5 పెట్టుకోవాలి, లేదా మనకు ఎంత ఇష్టమో అంత పెట్టుకోవాలి. ఇలా 6.5కి డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అండి, ఏంటంటే మనం కాలర్ పెట్టుకుంటున్నాం కదా, అందుకే ఇక్కడ షోల్డర్ దగ్గర మనము 1 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అండి, కాలర్ నెక్కి ఇది ఇంపార్టెంట్. దీనికి మళ్ళీ మన నెక్ దగ్గరికి డ్రా చేసుకోవాలి. ఇలా ఇక్కడి నుంచి మనం ఒక ఇంచ్ కిందికి వచ్చేసాం కదా, ఇక్కడి నుంచి మనం నెక్ పార్ట్కి ఇది కలుపుకుందాం. కాలర్ నెక్లో ఇది ఇంపార్టెంట్ అండి, కాలర్ సరిగ్గా రాదు ఇది మనం డౌన్ చేయకుంటే. ఇలా 1 ఇంచ్ మనం డౌన్ చేసుకోవాలి ఇక్కడి నుంచి. అండ్ ఇది నెక్. ఇది నెక్ పార్ట్. ఇప్పుడు మనం దీనికి కట్ చేసుకుందాం. వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయండి, పెడతా ఉంటాను. అండ్ కలెక్షన్స్ కూడా పెట్టబోతున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది మీకు యూస్ఫుల్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా జాగ్రత్తగా మనం కట్ చేసుకుందాం. చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలండి. ఇలా ఇలా జాగ్రత్తగా మనం దీనికి కట్ చేసుకుంటాం. మెయిన్ క్లాత్ కదలకుండా మనం కట్ చేసుకోవాలి. కదిలిందనుకోండి మన డ్రా చేసినంత వేస్ట్ అయిపోతుంది. కదలకుండా క్లాత్ని ఇలా చేయి పెడుతూ కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ కొలతలు కదా వేసుకున్నది, దీని దగ్గర కట్ పెట్టుకోవాలి. ఇలా ఇది వేస్ట్ సైజ్ కదా, ఇక్కడ ఒక కట్, హిప్ దగ్గర మనకు ఒక కట్ అనేది ఇలా పెట్టుకోవాలి. అండ్ ఇది నెక్కి, ఇది ఫ్రంట్ నెక్ అండి. బ్యాక్ నెక్ కోసం మనము 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అంతే 1/2 ఇంచ్ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు, కాలర్ నిలబడద్దు. ఇలా 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ అంతే. మనం ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకుంటున్నాం. 1/2 ఇంచ్ ఇలా తీసుకొని ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇది బ్యాక్ నెక్ అండి, ఇది బ్యాక్ నెక్. దీనికి ఇలా కట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఓకే అండి. నెక్స్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాం. అంతవరకు లైక్ చేసేయండి, వీడియోని లైక్ చేయండి.
ఇందులో మనం హ్యాండ్స్ తీసుకుందాం. ఫుల్ హ్యాండ్స్ అండి, పొడవు హ్యాండ్స్ మనం ఇక్కడ తీసుకునేది. లేదు మనకు షార్ట్ హ్యాండ్స్ అంటే ఇందులో షార్ట్ ఎంత సైజు ఉందో మనం అంత సైజ్ పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేసేది ఫుల్ హ్యాండ్స్ అండి. ఇది ఫుల్ హ్యాండ్స్కి ఇలా క్లాత్ మడతలు లేకుండా కరెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఈ హ్యాండ్స్ పొడవు వచ్చేసి మనకు 21 ఇంచెస్. దీని విడ్త్ వచ్చేసి మనము 8 ఉందండి. 8 సైజ్ రావాలి మనకు. అండ్ 8కి మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలంటే ఇంకా 2 ఇంచెస్ చెప్పాను కదా, 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. రిస్ట్ దగ్గర మనకు 5.5 రిస్ట్ 5.5 పెట్టుకొని అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ రౌండ్ ఉంటుంది కదా మనకు, సంక రౌండ్ అనేది షోల్డర్ రౌండ్, త్రీ అండ్ హాఫ్ మీద పెట్టుకోవాలండి. ఇలా మనము 3.5 ఇంచ్ దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు మన రిస్ట్ నుంచి షోల్డర్ వరకు, మన సంక వరకు ఇలా డ్రాప్ చేసుకుందాం. ఇలా మనము డ్రా చేసుకుందాం. ఇలా అండ్ ఎక్స్ట్రా మనం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఇంతవరకు. దీనికి కలిపేద్దాం. ఇది అయిపోయింది కదా. దీని తర్వాత ఇది మనం ఇక్కడ రౌండ్ తీసుకోవాలి. రౌండ్ ఇక్కడ నుంచి మన మెయిన్ సైజ్ ఉంది కదా, సైజ్ నుంచి పై వరకు రౌండ్ తీసుకోవాలి. క్రాస్లో ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకొని కింది వరకు ఇలా డ్రా చేద్దాం. కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇది రౌండ్ చూసుకుందాం. ఇప్పుడు రౌండ్ ఇలా క్రాస్ ఇలా వచ్చేసి ఇలా కిందికి మనం కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఫుల్ సైజ్ కదా, ఇది కరెక్ట్ సైజు. ఇక్కడికి ఒక ఇలా కట్ పెట్టుకోవాలి. ఓకే అండి, నా వీడియో చూస్తే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సరే అండి, బాయ్.